మొన్నటి రోజు ధర్మారం గ్రామంలో ఒక బర్రె మేత మేస్తూ మన గడ్డిలో ఉన్నటువంటి ఒక నాటు బాంబుని కొరుకుతే దాని యొక్క మూతి భాగము పగిలి తదుపరి ఆ బర్రె చనిపోతుంది. ఆ నేపథ్యంలో ఆ బర్రె యొక్క యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కోనరావుపేట పిఎస్ లో తదుపరి దర్యాప్తు ప్రారంభించడం. ఆటి విషయంలో దాని మీద ఎవరెవరు వేటగాళ్ళు, చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ గ్రామంలో ఎవరెవరు వేట చేస్తున్నారు, వేటకెళ్తున్నారు, జంతువులను వధిస్తున్నారు, వన్యప్రాణులు వధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగడ్బందీ సమాచారం మేరకు ఈరోజు ధర్మారం సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే స్టాండ్ పిట్టల రాజలింగు, అదేవిధంగా చిన్న మూనలకు సంబంధించినటువంటి ఈ యొక్క పడిగ లక్ష్మయ్య, అదేవిధంగా తుమ్మల కనకరాజు వీరందరినీ అదుపులో తీసుకున్నాము. తీసుకుంటే వీళ్ళ దగ్గర దాదాపు 27 నాటు బాంబులు దొరికినవి. మరి ఈరోజు ఆ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. వారి యొక్క ఒప్పుదల మేరకు వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ, కొండెగొర్రెలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎరగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి నాటు బాంబు వాటి మీద గొర్రె పేగులు చుట్టి, లేదంటే ఒక్కొక్కసారి పల్లిపిండి, బియ్యం పిండి దాని మీద పెట్టి ఎరగా వేస్తారు. అది ఏదైతే అడవి జంతువు వచ్చి దాని కొరికి తర్వాత దానికి వచ్చినటువంటి విస్ఫోటనం వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువు యొక్క కళేబరాలను మాంసమంతా తీసి అమ్ముకుంటారు. అంటే స్వలాభం కోసం జంతు ప్రాణులు చంపుతున్నారు. అదేవిధంగా కొన్ని సందర్భంలో జంతువులు దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు. అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. సో ప్రజలు ఇటువంటి వాళ్ళని నమ్మద్దు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయం లేకుండా మీకు ఏమైనా సమాచారం చేస్తే మాకు చెప్పాలి, మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా వీళ్లను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొంత ఫాస్ఫరస్ మెటీరియల్, గన్ పౌడర్ వాడేటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేస్తాము. ఈ 27 బాంబులను తీసుకుని మేము ఈ యొక్క చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకుంటున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.